తెలియపరుస్తూ ఇంతమంది అతిరథ మహారథుల మధ్యలో నాకు స్నేహరత్నాన్ని నన్ను సత్కరించడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చెప్పాలి కోరామకృష్ణ గురించి అందరూ చెప్పారు. నేను ఒక్క ముక్కలోనే చెప్తాను, ఎందుకంటే మళ్ళీ చెప్తే చెప్పింది అవడం అవుతుంది. మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్ గా గురుమేట్స్. అతను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడంటే మన రామకృష్ణ, అతను సినిమా ఫీల్డ్కి రావాలని, నేనేదో డాక్టర్కి వెళ్ళాలని, కానీ నేను ముందు వచ్చేసాను సినిమా ఫీల్డ్కి. రామకృష్ణ వెనకాల వచ్చాడు. నేను వచ్చే ముందు రామకృష్ణ భేదాభిప్రాయాలు వచ్చి మాట్లాడడం మానేశాను. నేను అన్ని సంవత్సరాల స్నేహబంధంలో మాట్లాడడం మానేసి ఊరందరికీ చెప్పాను, నేను ఇలాగ వెళ్తున్నాను, సినిమా పరిశ్రమకి వెళ్తున్నానని. ఒక రామకృష్ణకి చెప్పలేదు. చెప్పబోయాడు రామకృష్ణ. ఆ రోజు సాయంత్రం నేను ట్రైన్కి బయలుదేరుతున్నాను. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయకుండా అలాగే కూర్చున్నాడు, భోజనం కూడా చేయలేదని. మా అమ్మ చెప్పింది, ఎవరైతే ఇంతమందికి చెప్పేవు, నువ్వు రామకృష్ణకి చెప్పలేదు, నీ స్నేహితుడు కదా వెళ్ళు అని చెప్తే వెళితే నేను బెల్ల కొట్టాను. తలుపు తీసిందాను అమ్మ. ఇమీడియట్లీ ఒరే రామకృష్ణ చిన్న వచ్చాడు అని చెప్పాడు. లేడి పిల్లలాగా పరిగెత్తుకు వచ్చాడు సార్. అంత కోపం నాకు అతని మీద ఉన్నా అతనితో మాట్లాడటం మానేసి లేడి పిల్లలాగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి గౌరవించుకున్నాడు సార్. ఏం తెలుసు అందరికీ చెప్పాను, నాకు చెప్పలేదు నువ్వు, నాకు గుర్తు నుంచి మైండ్లో లేదు అన్నాడు. అరే నాకంటే ముందు వెళ్ళిపోతాడే సినిమా ఫీల్డ్కి అని ఈర్ష్య, ద్వేషం, అసూయలుగా ఏమాత్రం లేవండి రామకృష్ణ గారి. అటువంటి స్నేహ బంధం అండి. ఇద్దరం కలిసి భోజనం చేసాం. మళ్ళీ నేను సాయంత్రం టైంకి బయలుదేరి వచ్చేసాను. అనుకోకుండా గురువు గారి దగ్గర ఇద్దరం చేరామండి. ఈ రోజు రత్నప రామచంద్ర గారు 3 సంవత్సరాల నుంచి నన్ను వెంటబడుతున్నారు. మీకు అవార్డు ఇవ్వాలి, సత్కరించాలి అని నేను నెట్టుకుంటూ వచ్చానండి. ఈ ట్రిప్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి, మీరు 75 పుట్టినరోజు, మీరు 75 సినిమాలు తప్పకుండా వచ్చి తీరాలి అన్నారు. సరే ఓకే అని ఫస్ట్ మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే నా హీరో ఆయన, నా ఫస్ట్ పిక్చర్ చంద్రబాబుకి హీరో. వెళితే తప్పకుండా వస్తాను అని ఒక ఈక్వేషన్ చెప్పారండి ఆయన. మీరు కానీ కోటకృష్ణ కానీ రామచంద్రరావు గారు కానీ నేను కానీ గురువు దాసనారాయణ గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా ఈ సభకు నేను వస్తున్నాను అని చెప్పారు మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మళ్ళీ సుమన్ గారు వస్తానని చెప్పారు. బాబా అనుకోకుండా యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇబ్బంది ఏమో రావడం అని చెప్పి అనుకుని, అయినా కూడా ఇక్కడ నాకు 2 వ్యక్తులు ఇంపార్టెంట్. రేలి నరసింహారావు, కోటరామకృష్ణ. రేలి నరసింహారావు సినిమాలో ఫస్ట్ నేను స్క్రీన్ పరిచయం చేసింది సుమన్, నేను భారద్వాజ్ గారు. రిలీజ్ అయ్యి ఆడియన్స్ లోకి వెళ్ళింది తరంగిణి. కాబట్టి ఇద్దరి మధ్య అనుబంధం ఉంది కాబట్టి రావాలి అని వచ్చాడు పాపం ఆయన కూడా నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మేము శ్యామల గారి ఇంటికి వెళ్ళాము. నేను కృష్ణరాజు గారు నాతో యాక్షన్ సినిమా తీసేస్తారు యమధర్మరాజు అని వెళ్ళి అని చెప్పాం. నాకు కోడి పద్మ గారు ఫోన్ చేసి చెప్పారండి, నేను తప్పకుండా వస్తున్నాను. అటు రామకృష్ణ, కోటరామకృష్ణ, నాకు ఇటు మీరు. కృష్ణరాజు గారికి విపరీతంగా ప్రేమించేవారు కృష్ణరాజు గారిని. కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని ప్రేమించేవారు. తప్పకుండా వస్తానన్నారు. వారు కూడా ఈవేళ వచ్చారు. అలాగే వరుసగా చెప్పాలంటే మరి విజయ్ కుమార్ గారు, మా కళ్యాణ్ గారు ఎప్పుడు ఏంటో నన్ను చూసి గురుగారు అంటాను. నన్ను నేను గురుగారిని ఎలా అవుతానో తెలీదు. గురుగారు అంటాను. అలాగే మా రాజేంద్ర కుమార్ గారు కోటరామకృష్ణుడు బాగా ఆత్మీయులు. అలాగే దివ్యవాణి మొదటి పెళ్ళం. ఏమంటే ఏంటి అవుతున్నారేంటి, వేరే విధంగా ఆలోచించొద్దు. మా 2 పెళ్ళాలు బుద్ధుడు పోలీస్ అనే సినిమాలో మొదటి పెళ్ళం క్యారెక్టర్ చేసింది. మొదటి పెళ్ళం కానీ మీరు ఊహించేస్తారు. మీరు అందులోనూ ఇప్పుడు పక్కన ఎవరైనా బోరు కొడతాడు మా ఆవిడికి. అరుగులు కూడా లేదు పడుకోవడానికి. ఇప్పుడు విలేజ్ లో అయితే అరుగులు మీద పడుకోవచ్చు, ఇక్కడ రోడ్డు మీద పడుకోవాలి.
ఇలాగ ఈ కవిత గారు, మరి మా కవిత గారు అంటే తొమ్మలపల్లి రామచంద్ర గారు ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఉంటారు. రామకృష్ణ అన్న రేలంకృష్ణరావు బాగా విపరీతంగా ప్రేమిస్తారు. మా ఇగో ఇక్కడ జొన్నమిత్రి గారు నాకు వర్క్ చేయకపోయినా జొన్నమిత్రులు గారు కోడి రామకృష్ణకు మాత్రం ప్రమాణమైన మిత్రులు, కానీ అంతే స్నేహాన్ని నాతో కూడా పంచుకుంటారండి జొన్నమిత్రులు గారు. అలాగే వరుసగా అందరూ ఇంకో మాధవ రవి గారు, నాకు రవి గారి కంటే ముందు మీ నాన్నగారు బాగా పరిచయం అండి. ఎందుకంటే మీ వీధిలోనే మా ఇద్దరికి ఆఫీస్ ఉండేది. మాధవ ఆయన రంగారావు గారి తర్వాత మీ పరిచయం అయ్యారు. మరి మీరందరూ వచ్చేటువంటి ఈరోజు ఇంకొక గొప్ప విశేషం అంటే తెలుసండి, కోడి పద్మ గారు ఏ ఫంక్షన్ కి మధ్యకాలంలో నేను చూడలేదండి, ఎక్కడ రారు అసలు. అటువంటి మరి కోడి పద్మ గారు ఈ రోజు వచ్చేటువంటి నా అదృష్టం. నేను రామకృష్ణ చూసాకే ఉందండి నాకండి పద్మ గారు వచ్చి కూర్చుంటే అక్కడ. ఇలాగా ఎంతమంది అత్యున్నత మహారథులు అందరూ కూడా మనకు వచ్చారు. కోడి రామకృష్ణ స్నేహానికి ఎంత విలువిస్తాడో తన దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా అంతే విలువిస్తారండి. ఎప్పుడు బంధం చెడదు. దానికి నిదర్శనం అదో రాజు గారు 35 సంవత్సరాలు మీరు ఇందాక స్పీచ్ లో చెప్పారు. రామకృష్ణ దగ్గర పనిచేసిన ఎవరినైనా సరే అలాగే ప్రేమిస్తాడైనా. ఏది ఏమైనా ఇంతకంటే ప్రేమించే వ్యక్తి మా తొమ్మలపల్లి రామచంద్ర గారు. మరి మా గురువు గారి ఫంక్షన్ లో కోరాకృష్ణ ఫంక్షన్ లో ఎవరో చెయ్యకపోయినా వీళ్ళు కంకణం కట్టుకుని చేస్తున్నారు. వీరికి రాజు గారు, మన వెంకటేశ్వరరావు గారు, అలాగే మన రాజు విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా మంది ఈ వెన్ను దగ్గర నుండి ఈ ఫంక్షన్ చేయిస్తారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మా కోడి రామకృష్ణ గారి అత్యంత మిత్రుడు ఉయ్యాలి సూర్యనారాయణ గారు వారి పాల్గొని ఇచ్చేసారు. వారిని ఒకసారి వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి మురళీమోహన్ గారు చాలా చెప్తారు. Great Italian skating champion and Arjun Award, respected Anup Kumar Yama is invited. థ్యాంక్ యూ అండి. కోడి రామకృష్ణ గారికి అత్యంత సన్నిహితులు మన ప్రముఖ రచయిత శ్రీ జొన్నమిత్రుల రామలింగేశ్వర గారిని వారి స్పందన తెలియజేస్తూ కోరుతున్నాను. మహాదర్శకులు కోడి రామకృష్ణ గారికి నమస్కారం. ఆయన 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన్ని మనమందరం కూడా హృదయంలో ఉన్న ఆయన గురించి ఒకరికొకరు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన సభ ఇది. ఆయన స్మరించుకోవడానికి కాదు, ఆయనతో ఉండే అనుభవాలన్నీ కూడా పంచుకునేందుకు రామ సత్యనారాయణ గారు, కోడి రామకృష్ణ గారి అభిమానులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి చేసినటువంటి మహామౌలకు, వేదిక పైన ఆశీనులైన మహానుభావులందరికీ కూడా నమస్కారం. కోడి రామకృష్ణ గారు ఎప్పుడు చూసినా ఆయన దగ్గరకు ఎవరు ఎప్పుడు వెళ్ళినా పొందేది రెండే. ఒకటి, ఆయన ముఖంలో ఉత్సాహం, అదే మనకి కలిగిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. ఎప్పుడు తన శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది ఆయన ఎప్పుడు చెప్పుకోవాలి. ఆయన ఎవరిలో ఏ శక్తి సామర్థ్యం ఉన్నదో దాన్ని గుర్తించి దాన్ని వెలికి తీసి పరమాత్మకంగా దాన్ని సినిమాలో అందరికీ తెలియజేయడం అనేది ఆయన ప్రత్యేకమైన కళ. రచన విషయంలో మహారచయిత, దర్శకుడుగా మహారచయిత. ఆయన చేసినటువంటి చిత్రాల్లో ఉన్న వైవిధ్యం తెలుగు చలనచిత్ర చరిత్రలో మరే దర్శకుడు కూడా, మహాదర్శకులు ఉన్నారు కానీ ఇంత వైవిధ్యంలో చిత్రాలు తీసినటువంటి దర్శకులు ఎవరు లేరు. ఏ చిత్రం తీసినా కూడా
ఆ జోనర్లో నిష్ణాతుడు తీసినటువంటి తీసిన చివరిలో తీసినటువంటి అరుంధతి కూడా బీభత్స రసానికి పరాకాష్ట. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో రసాలు వచ్చాయి, శృంగార రసం, హాస్య రసం, రకరకాలుగా వస్తాయి. బీభత్స రసం అనేటువంటిది చాలా దాన్ని చూపించడం 2-3 సీన్లను చూపించారు. కానీ ఆ విలన్ క్యారెక్టర్ అందరూ బీభత్సంతో ఉంటుంది, ఏం కట్టి కూడా చాలా కొత్తగా రసానుభూతి ప్రేక్షకులకు అర్థమయ్యేది ఎప్పుడు. అది సినిమాలో అది సూపర్ డూపర్ హిట్. కథలు రకరకాలుగా ఉంది, కానీ ఒక ప్రత్యేకమైన ఎమోషన్, ఆ బీభత్స రసాన్ని పరాకాష్ఠలో తీసుకునేటువంటి చిత్రం అది. అలాగే నేను 2 విషయాలు చెప్తాను, ఆయనలో ఎన్నో కోణాలు ఉంటాయి. ఒకటి సామాజిక స్పృహ, దేశభక్తి. రెండవది దైవభక్తి. ఆయనకు ఉన్నటువంటి శాస్త్రాభిమానము, శాస్త్రభక్తి, దైవభక్తి అసాధారణం. దగ్గర నుండి చూసిన వాటిని మాకు తెలుసు. అయ్యప్ప మాల వేస్తే అంత నిష్టగా ఆయన ఆ పూజ ఆచరించి అందరినీ కూడా తీసుకువెళ్తారు. నాతో మొట్టమొదట అయ్యప్ప మాల వేయించింది ఆయన కలిసి భారత బంధు సిట్టింగ్స్ కి వెళ్ళినటువంటి 4వ రోజునే వాళ్ళు అయ్యప్పకి వెళ్తున్నారు. ఈ స్వామి కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా, పద్యాలు, పాటలు విని చెప్పడం, పురాణాలు గురించి, రామానుజం, దేవి ప్రసాద్, పూసల రాధాకృష్ణ వీళ్ళ అసోసియేట్లు కూడా ఉన్నారు. అలాగేనండి అన్నారు. అందరం కలిసి ఆ రోజు నుండి నేను ఆయన బాగా దగ్గరగా చూస్తున్నాను. సాయిబాబా భక్తి కానీ, అయ్యప్ప భక్తి కానీ, ఏ దేవాలయానికి వెళ్ళినా, షూటింగ్ ఎక్కడికి వెళ్ళినా దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా దిగేవారండి. భక్తి, శాస్త్ర భక్తి. ఏ శాస్త్ర విషయం చెప్పినా సరే అది సినిమాకి అవసరమా కాదా అని కాదు, తనకు అవసరం. ఆ జ్ఞానాన్ని తను ఆస్వాదించేవాడు. అందుకు ఆయన తీసినటువంటి చిత్రాల్లో